కుకట్పల్లి నల్లచెరువులో కైట్ ఫెస్టివల్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు. ఆక్రమణలకు గురై చెరువు ఆనవాళ్లను కోల్పోయిన చెరువులు హైడ్రా చర్యలతో కొత్తగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా నాడు మురికి కూపాలు నేడు వేడుకలకు వేదికలయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కుకట్పల్లి నల్లచెరువు గత సంవత్సరం మురికి కూపంగా ఉండేదని ఆక్రమణలను తొలగించి అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పుడు ఆహ్లాదకరంగా మారిపోయిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఇక్కడ కుకట్పల్లి నల్ల చెరువు ఏదైతే హైడ్రా ఈ చెరువుని పునరుద్ధరించిందో ఈ ప్రాంతంలో ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది మనం జరుపుకుంటున్నాం. చూశారు, చాలామంది చిన్నారులంతా కూడా దీంట్లో వచ్చినారు. వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళతోటి తీసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పతంగుల పండుగల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవడం చాలా ఆనందంగా ఉన్నది. మీకు తెలుసు ఈ ప్రాంతం ఎలా ఉండేదో. కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం అంటే మనం 2024 సెప్టెంబర్లో ఇక్కడ హైడ్రా డిమాలిషన్స్ చేసినప్పుడు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ వచ్చింది. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు హైడ్రాస్లో ఎందుకు చేస్తున్నది డిమాలిషన్స్ అని చెప్పేసి చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరిగింది అన్నట్టు. బట్ మనం చేసేది ఫస్ట్ ఏంటంటే డిమాలిషన్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్స్ట్రక్షన్, అది కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం ఈ చెరువుకి దీంట్లో వందలాది మంది వచ్చి కూడా హైడ్రాకు మద్దతుగా కూడా పలు సందర్భాల్లో కూడా వాళ్ళు ఇక్కడ ర్యాలీలు నిర్వహించినారు. ఇక్కడ అంతా ఈ ప్రాంతానికి ఇది ప్రధానంగా మిడిల్ క్లాస్ ఉండే ప్రాంతం ఇదంతా కూడా. యాక్చువల్గా అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వారు వద్దామనుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది సంక్రాంతి సందర్భంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళడంతో అందరూ ఉన్నప్పుడు వద్దామనేటటువంటి ఇది నిర్ణయం తీసుకోవడం. త్వరలో ఇక్కడ ఇనాగరేషన్ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా దీని ఫెసిలిటీని కూడా వాళ్ళు నిజంగా దానికి వాళ్ళందరూ కూడా వాడుకునేటటువంటి విధంగా కూడా త్వరలో ఇనాగరేషన్ కూడా